ఫ్రెండ్స్ మనం వచ్చేసి అక్కడ టెంపుల్ అయితే ఉందన్నమాట. అటు సైడ్ వెళ్ళాక మనకి కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను టెంపుల్. ఇక్కడ ఇది టెంపుల్ అయితే ఉంది అనమాట, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఉప్పా ట్రీస్ యొక్క మొక్కలు ఇవి ఇక్కడే మొలుస్తాయి అన్నమాట, ఇంకెక్కడ మొలవు. మరి అది ఎందుకు మనకు తెలీదు. చూడండి అటువైపు వచ్చేసి చాలామంది ఉన్నారు. చెట్లు అయితే చూడండి ఏ విధంగా ఉందో చూసారా, చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇలానే ప్రతి చోట ఉంది. అలానే చూడండి ఈ మొక్కలు గట్రా ఇక్కడే మొలుస్తాయి అన్నమాట. ఇవి మొక్కలు ఎక్కడ కూడా మొలవు. ఈ చెట్లు అనేవి ఈ ప్రాంతంలోనే ఉంది. మరి ఎక్కడ ఉంది ఇలాంటి చెట్లు అయితే ఇంకెక్కడ ఉందో తెలియదు మనకు. ఫ్రెండ్స్ ఇదిగో ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఇక్కడ పూజలు గట్రా చేసేసుకుంటారు చూసారుగా ఏ విధంగా ఉందో. ఇక్కడ పూజలు గట్రా చేసేసుకొని మళ్ళీ అక్కడ ఒక గుడి ఉందన్నమాట. అక్కడికి వెళ్ళేసి మేకలు గట్రా కోళ్ళు గట్రా కోసేసుకుంటారు. చూడండి ఇక్కడ వచ్చేసి పెద్ద చెట్టే ఉంది చూసారా. ఈ చెట్టు కిందన ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. చూడండి టెంపుల్ అయితే ఉంది. మనం ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు అయితే మొత్తానికి పడిపోయిందన్నమాట. చూడండి మొత్తం ఎండిపోయింది. ఇక్కడ చెట్లు గట్రా వాళ్ళు నరకరు, ఏం చేయరన్నమాట. ఇక్కడ ఇది దేవుని అనుగ్రహం అంటారు. చూడండి వైపు వచ్చేసి చూసారుగా చెల్లి అయితే మన నారింజ మొక్కనైతే పట్టుకుని ఇలా చేస్తుంది అనమాట. చూడండి టెంపుల్ అయితే అక్కడ ఉంది. ప్రస్తుతం మేము ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఆకులు అయితే చూడండి ఏ విధంగా పడిపోయాయి చూసారా. మనకు పైన నేల అయితే కనిపించదు, మొత్తం ఆకులే కనిపిస్తాయి. అలా ఉంది. కింద చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఫ్రెండ్స్ అటువైపు వచ్చేసి కాలువ ఉందన్నమాట, కాలువ. ఫ్రెండ్స్ కాలువ పైన అయితే టెంపుల్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. అదిగో టెంపుల్ మనకు శ్రీ గూనలమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇది. ఫ్రెండ్స్ మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇది వచ్చేసి కాలువ, వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఫ్లో అయితే అయిపోతున్నాయి ఆ సైడ్. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ గూనలమ్మ తల్లి గుడిని అయితే దర్శించుకుంటారన్నమాట. ఫ్రెండ్స్ చూసారా, ప్రస్తుతానికి అయితే మొత్తం క్లోజ్ చేసి ఉన్నారు. చూడండి ఇదిగో క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి ఏటా ఇక్కడ ఈ టెంపుల్కి అయితే జాతర అనేది అవుతుంది అనమాట, అంటే తీర్థం అవుతుంది. చూసారుగా చెట్టు దగ్గర కుండలు అయితే ఏ విధంగా పెట్టుకున్నారో చూసారుగా, ఈ విధంగా తెచ్చి ఇలా పెట్టుకుంటారు. అలానే పెళ్ళైన వాళ్ళు అయితే చూడండి ఈ విధంగా దండలు అయితే ఇక్కడ తెచ్చి ఈ విధంగా ఈ కొమ్మలు ఇలా ఈ విధంగా ఎట్టుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా పెద్దది. చూడండి ఈ చెట్టు కింద ఈ టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారుగా గూనలమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇది. చూడండి మనం ఇక్కడ వచ్చేసరికి ఈ ఆలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి అటువైపు చాలా పీస్ఫుల్గా కనిపిస్తుంటాయి చెట్లు, చాలా అందంగా కనిపిస్తుంటుంది అనమాట. చూసారా మొత్తం ఈ చెట్లు మాత్రమే ఉంటాయి ఈ సర్కిల్లో, ఇంకా వేరే చెట్లు గట్రా ఏమి ఉండవు. అక్కడక్కడ వేరే చెట్లు అయితే ఉంటాయి, కానీ మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. చూసారా వీటి ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఓ సీజన్ వచ్చాక ఈ చెట్లు ఒక ప్రకృతి అందం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీటి ఆకులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, వీటి పువ్వులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాటితో పాటు వీటి ఆకులు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. దీని చిన్న చిన్న కాయలు ఉంటాయి, చాలా అంటే లవ్ సింబల్ ఉంటుంది అన్నమాట. చూడండి వీటి ఆకులు చూసారుగా ఏ మాదిరిగా ఉందో చూసారా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతం పువ్వులు కానీ కాయలు గట్రా ఏం లేవు, ఉంటే చూపించేవాడిని. వాటి యొక్క పిక్కలు ఒక పొర అయితే చూపిస్తాను చూసారా. నువ్వు ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట. లవ్ సింబల్ అయితే ఉంటుంది చూసారా, లవ్ సింబల్లో ఉంటుంది. లోపల పిక్ అయితే ఉంటుంది కదా, అది మన గంట 2 గంటల సేపు అయితే ఆ పిక్కను మనం కాల్చుకున్నాము. దీపం బుడ్డిలా మనకు లైటింగ్ అయితే వస్తుందన్నమాట. 2 గంటల సేపు అలానే ఉంటుంది లైటింగ్. చాలా అంటే చాలా యూజ్ చేసుకోవచ్చు ఈ పిక్కలతో. కొన్ని ఆయుర్వేదం కింద వాడుకుంటారు అన్నమాట. చూసారుగా ఏ విధంగా ఉందో చూసారా, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదొక టెంపుల్ అన్నమాట, ఇదొకటి చూసారా. ఫ్రెండ్స్ చూసారా వెళ్ళే దారి అయితే ఈ మాదిరిగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి సన్లైట్ అయితే ఏ విధంగా తగులుతుందో చూసారా, చాలా పచ్చగా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సన్లైట్ ఆకుల మీద పడ్డప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి, చాలా అందంగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి లొకేషన్ అది చూడండి కిందన ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా ఎవరు వచ్చినా
ఇక్కడ కూర్చొని చాలా ప్రశాంతంగా సేద తీర్చుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ చూసినా అవే ఉంటాయి చూసారా. కిందన మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎటువంటి పొల్యూషన్ కానీ, ఎటువంటి బాటిల్స్ కానీ, కవర్స్ కానీ ఏమీ లేవన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు. అలా చెల్లి వాళ్ళతో పాటు అలా చూద్దామంటే ఇలా తీసుకొచ్చాము అనమాట. ఫ్రెండ్స్ మేము చాలాసార్లు వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది. ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు, విజిట్ అయితే చేయొచ్చు. ఈ చెట్టును అయితే బాగా డెవలప్ చేశారు. ఈ చెట్టుని చూస్తే నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా అంత ఆసం అనిపిస్తుంది అనమాట. కిందన ఈ చెట్టు పిక్కలు కూడా కిందన రాలి పడిపోయాయి. ఇక్కడ మనకు చూడాల్సింది ఏమి అంటే ఇక్కడ పొలాలు, విలేజ్, అలానే ఈ ట్రీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చూపిస్తాను. చాలామంది తీసి వీడియో పెడుతుంటారు కదా, ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఉప్ప ట్రీస్కి వచ్చిన వాళ్ళు చూడండి, ఈ లొకేషన్ అయితే ఈ ప్లేస్లో ఈ వీడియో తీసి పెడుతూ ఉంటారనమాట. చూడండి ఇక్కడ చూసినప్పుడు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్. మొత్తానికి ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనము అటు నుంచి వస్తుంటాం కదా, అటు నుంచి వచ్చినప్పుడు ఈ మొత్తం ఇలా వీడియో తీస్తూ పెడుతూ ఉంటారు చాలామంది. చూడండి ఏ విధంగా ఉందో చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ ప్లేస్ అయితే నిజంగా రౌండ్గా ఉండేసి ఈ చెట్లు అయితే ఓ మాదిరిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే అటు సైడ్ ఉంది కదా, అటు సైడ్ అయితే పొలాలు అయితే ఉందన్నమాట. అటు సైడ్ మనం వెళ్ళి చూద్దాం, అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా, వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి అటువైపు వచ్చేసి మొత్తం పొలాలు గట్రా ఉన్నాయి చూసారా. అటువైపు వచ్చేసి పచ్చని పొలాలు అయితే ఉన్నాయి, ఉడుచుకుంటున్నారు అనమాట ఇప్పుడే. చూడు జస్ట్ 1 వీక్ అయి ఉంటుంది ఉడిచేసి. చూసారా మనకు వచ్చేసి ఈ లొకేషన్ అయితే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ. చూసారా ఈ చెట్టును అయితే చాలా డెవలప్ చేశారనమాట. లోపల ఉంది కదా ఆ చెట్టును, ఈ చెట్టును బాగా డెవలప్ చేశారనమాట. చూసారా మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత పీస్ఫుల్గా కనిపిస్తుందో చూసారా. ఇటువైపు వచ్చేసి మొత్తం పొలాలు అనమాట. పొలాలు చూడండి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో చూసారా. ఇప్పుడు చూపించాను కదా ఆ లొకేషన్ ఇది అన్నమాట. చూడండి అక్కడ చివరన పువ్వులు అయితే ఉన్నాయి. చూడండి అక్కడ వైట్ కనిపిస్తుంది కదా, ఇదిగో పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ పూలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే పిక్కలు అయితే మనకు లేవు, చూపించాల్సింది ఉంటే మీకు. పూల సీజన్ వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది. చాలా ఇక్కడ అయితే వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ వచ్చేసి పొలాల్లో అయితే యూజ్ చేసుకుంటారు అన్నమాట. చూసారుగా ఆ పొలాల గుండా ప్రయాణించి ఆ పొలాల్లో అయితే యూజ్ చేసుకుంటున్నారు. చూడండి ఈ వాటర్ చూసారుగా. ఈ చెట్ల కిందన చిన్న కొలంలో చేసి చిన్న అంటే కాలువల తీసి ఈ వాటర్ మొత్తం ఇక్కడ పొలాల్లో యూజ్ చేసుకుంటున్నారు. చూసారా ఈ వాటర్ అక్కడ వచ్చేసి చిన్న ఇల్లులో కట్టారు, కానీ పాతబడిపోయింది అనమాట. చూసారా మొత్తం పాతబడిపోయింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎవరైనా వచ్చుంటే చిన్న కమెంట్స్లో చెప్పండి. చూడండి ఇది ఆ కట్టారన్నాను కదా, అదన్నమాట ఇది వచ్చేసి. చూడండి ఎక్కువగా మనకు చూపించే ట్రీ ఏదంటే ఇదేనమాట. ఇక్కడ ఉప్ప ట్రీస్లో ఇది చాలా అద్భుతంగా చూపిస్తుంటారు. ఫ్రెండ్స్ చూసారుగా, మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి అలానే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.